నమస్తే అండి. ఐఎమ్ డాక్టర్ లాస్య సాయి సింధు. నేను మీ ఈఎన్టీ సర్జన్ అండ్ న్యూరోటాలజిస్ట్, అంటే వర్టిగో మరియు బ్యాలెన్స్ డిసార్డర్ స్పెషలిస్ట్ అండి. సో ఫస్ట్ ఇవాళ మనము సైనస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది డిస్కస్ చేద్దామండి. బేసిక్గా సైనసెస్ అంటే చాలామందికి ఓన్లీ ఇక్కడ ఉంటాయి అన్నది మాత్రమే తెలుసండి. సైనసెస్లో వేరియస్ రకాలు ఉంటాయండి. ఒకటి ఫ్రాంటల్ సైనస్ అండి, అంటే మనకి ఇక్కడ ఈ భాగంలో ఒక పేర్ లాగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాక్సిలరీ సైనస్ అంటాం, అంటే ఈ రెండు చీక్ బోన్స్ ఏరియా దగ్గర మనకు ఉంటుందండి. అండ్ ఈ ముక్కు వెనకాల ఫస్ట్ మనకి ఒక రెండు ఉంటాయండి, యాంటీరియర్ ఎథ్మాయిడ్ సైనస్ అండ్ పోస్టీరియర్ ఎథ్మాయిడ్. ఇవి కాక ఇంకా వెనక్కి వెళ్తే స్పీనాయిడ్ సైనస్ అని కూడా ఉంటుందండి. అది జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మన ఆక్సిపిట్లో ఉంటుందన్నమాట, బ్రెయిన్కి దీనికి మధ్యలో. సో ఏంటంటే ఈ ఇన్ని రకాల సైనసెస్లో కూడా దేంట్లో ప్రాబ్లం ఉన్నా కానీ మీకు సైనసైటిస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. జస్ట్ ఒట్టి ఈ మ్యాక్సిలరీ సైనసెస్లో ఉన్నంత మాత్రాన దట్స్ ద ఓన్లీ కాజ్ అని మీరు అందరూ అనుకోకూడదు. అండ్ సైనసెస్ ఎన్ని టైప్స్ అని తెలిసిన తర్వాత వీటిలో ప్రాబ్లమ్స్ ఏ టైప్లో ఉంటాయి అన్నది డిస్కస్ చేద్దాం. సో సైనస్లో బేసికలీ మామూలుగా ఫ్రీక్వెంట్గా వచ్చేది ఇన్ఫెక్షన్స్ అండి. సో ముక్కులోంచి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మన సైనసెస్లో సర్క్యులేషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అక్యూట్ బ్యాక్టీరియల్ సైనసైటిస్, లేదా ఇలాగే ఫ్రీక్వెంట్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి క్రానిక్ రైనోసైనసైటిస్ అని కూడా అంటామండి. బేసికలీ ఏంటంటే ఏరేషన్, అంటే ముక్కులోంచి సైనసెస్లోకి వెళ్ళే భాగంలో బ్యాక్టీరియా అక్యూములేట్ అవ్వడం, లేదంటే ఏదైనా బ్లాక్ అయిపోవడం వల్ల అక్కడ ఫ్లూయిడ్ అక్యూములేషన్ అయిపోతుంది. అండ్ మనకి ఈ ఎక్స్రే తీసినప్పుడు కానీ, లేదా సిటీపిఎన్ఎస్ అంటాం, సిటీ పారానేసల్ సైనసెస్ అని ఉంటుంది. సో సిటీపిఎన్ఎస్ కానీ తీసినప్పుడు మనకి తెలుస్తుంది ఏదైనా అక్యూములేషన్ ఉన్నప్పుడు ఈ సైనసెస్లో. సో దీని ద్వారా మనకి ప్లస్ మనము ఇది కాక డయాగ్నోస్టిక్ నేజల్ ఎండోస్కోపీ అని కూడా ఉంటుందండి. ముక్కులోంచి మనము 0 డిగ్రీ స్కోప్ ఉంటుంది. యూజువలీ అది వేసి చూసినప్పుడు కూడా సైనసెస్లో ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉంటుందో అక్కడ మనకి నోస్లో మ్యూకాయిడ్ డిశ్చార్జ్ లాగా కనపడుతుందండి, నేజోఫారింగ్స్లో కూడా. సో ఇవి ఫ్యూ సైన్స్ అండి ఆఫ్ హౌ టు డయాగ్నోస్ సైనసైటిస్ అనేది. సో బ్యాక్టీరియల్ కాకుండా మోస్ట్ కామన్ మనకి కనిపించేది ఏంటంటే ఎలర్జిక్ రైనోసైనసైటిస్ అండి. సో ఈ ఎలర్జీస్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా తుమ్ములు, ఎలర్జీస్ ఉన్న వాళ్ళలో మనకి ముక్కులో ఇలా పాలిప్స్ లాగా డెవలప్ అయ్యి వీళ్ళలో కూడా సైనసెస్ ఫిల్ అయిపోవడం అదంతా చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫంగల్ రైనోసైనసైటిస్ అని ఉంటుందండి. ఈ ఫంగల్ రైనోసైనసైటిస్లో కూడా దీంట్లో ఒకటి క్యాండిడా ఇలాంటి ఫంగస్ అయితే కొన్ని ఇట్లా ఫంగల్ బాల్ లాగా ఒక చిన్న బ్లబ్ లాగా ఉంటాయి, అవి క్లియర్ చేస్తే సరిపోతుంది. కానీ ఒకవేళ బ్లాక్ ఫంగస్ గనక మీకు వచ్చినట్టయితే అది ఎస్పెషలీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో, లేదా ఎక్కువ డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, క్యాన్సర్ సర్వైవింగ్ పేషెంట్స్, క్యాన్సర్ ఉన్న వాళ్ళలో, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళలో, ఇలాంటి వాళ్ళలో ఈ బ్లాక్ ఫంగస్ అనేది బాగా చూస్తామన్నమాట. సో ఇది వచ్చినప్పుడు దీనికి ట్రీట్మెంట్ మెయిన్గా ఏంటంటే బాగా డిబ్రైడ్మెంట్ చేయాలండి. దీని ప్రాబ్లం సైనస్ నుంచి ఇలా అంగిలికి వెళ్ళిపోయి లేదా పైకి స్ప్రెడ్ అవ్వడం ఇలా అయినప్పుడు లైఫ్ రిస్క్ కూడా అవుతుందండి. కాబట్టి మనము సైనస్ని ఈజీగా తీసుకోకుండా సరైన ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఇది ఏ టైప్ ఆఫ్ సైనస్, బ్యాక్టీరియల్ సైనసా, ఫంగల్ సైనసా, లేదా ఎలర్జీ వల్ల వచ్చే సైనసా, ఇవన్నీ మనం తెలుసుకొని సరైన ట్రీట్మెంట్ డాక్టర్ ద్వారా తీసుకుంటే డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుందండి. ఇంకొక డేంజరస్ థింగ్ ఏంటంటే చాలామంది మీకు సెట్ అయిపోతుంది అని ఏదో ఒక విత్తనాలు గ్రైండ్ చేసి ఇవ్వడం, లేదా ఏదన్నా ఆకులు నూరి ఇచ్చేయడము, అది మీరు ముక్కుల్లోకి ఇలా పీల్చుకోవడము, సైనసెస్లోకి వెళ్ళిపోవడము, దీనివల్ల కూడా చాలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫర్దర్గా ఈ బ్లాక్ ఫంగస్ ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం కూడా చూసామండి. కాబట్టి మీ ముక్కులో ఏది తెలియని వస్తువు వేసుకోకండి. నోస్లో ఒక సర్క్యులేషన్, ఒక ప్యాటర్న్ ఉంటుందండి. అన్నెసెసరీ థింగ్స్ నోస్లో వేయడం వల్ల ఆ ప్యాటర్న్ అనేది ఇబ్బంది అవుతుంది. మీకు ఈఎన్టీ డాక్టర్స్ అయితే మీకు ఏదన్నా అవసరం ఉంటేనే నోస్ డ్రాప్స్ అలాంటివి ఇస్తారు. చాలామంది ఆటర్విన్ నోస్ డ్రాప్స్ కూడా విపరీతంగా వాడతారు.
అది మరీ బ్లాక్ ఉంటే మీరు ఒక 5 రోజులు వాడండి చాలు. కానీ అదే పనిగా వాడుతూ ఉంటే మెడికామెంటోసా, వాసోమోటర్ మెడికామెంటోసా అంటాం. అంటే ఈ ఆట్రివిన్ వల్ల మీ ముక్కు ఫర్దర్‌గా బ్లాక్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత మీరు ఎంత మెడికేషన్ వాడినా అది ఓపెన్ అవ్వదు. కాబట్టి ఆట్రివిన్ చాలా లిమిటెడ్‌గా వాడాలండి. అండ్ వేరే స్టెరాయిడ్ స్ప్రే అలాంటివి మీకు ఒకవేళ డాక్టర్ రికమెండ్ చేస్తే తీసుకోండి. సెల్ఫ్ మెడికేషన్ దయచేసి చేసుకోకండి. థ్యాంక్ యూ.